హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో పండుగలప్పుడు క్విక్గా చేసుకుని ప్రసాదం రెసిపీని చూపించబోతున్నాను. పండుగలప్పుడే కాదు, స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా హెల్దీగా ఇలా గోధుమ రవ్వతో చాలా ఈజీగా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో కనుక స్వీట్ని చేస్తే గుడిలో ప్రసాదంలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా ప్యాన్లోకి చిన్న కప్పుతో కప్పు నిండుగా గోధుమ రవ్వని తీసుకోవాలి. ఇక్కడ నేను లైట్ ఎల్లో కలర్లో ఉన్న గోధుమ రవ్వని తీసుకున్నానండి. నిజానికి ఈ ప్లేస్లో ఎర్ర గోధుమ రవ్వని తీసుకొని ఈ స్వీట్ని చేసుకుంటే చాలా టేస్టీగా కుదురుతుంది. ఇలా తీసుకున్న గోధుమ రవ్వని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. దీనికి కనీసం 10-15 నిమిషాల టైం పడుతుంది. ఇలా దోరగా వేయించుకున్న గోధుమ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని తీసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి వేయించుకున్న గోధుమ రవ్వని తీసుకోవాలి. తర్వాత అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో రవ్వని 10-12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ బాగా ఉడికి ఇలా మెత్తగా అవుతుంది. రవ్వని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను హెల్దీగా చేయడం కోసం తాటి బెల్లాన్ని తీసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు రెగ్యులర్గా వాడే బెల్లాన్నైనా లేదా పంచదారనైనా తీసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వని బెల్లం పాకంలో బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ ఇలా బెల్లం పాకంలో బాగా ఉడికి ఇలా కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ జాజికాయ పొడి, చిటికెడంత పచ్చకర్పూరాన్ని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా జాజికాయ పొడిని పచ్చకర్పూరాన్ని వేసుకొని స్వీట్ని చేసుకుంటే గుడిలో ప్రసాదంలా చాలా టేస్టీగా కుదురుతుంది. చివరగా ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. స్వీట్ కన్సిస్టెన్సీ ఇలా కొంచెం పల్చగానే ఉండాలండి. చల్లారిపోయిన తర్వాత ఇది ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇలా పల్చగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ స్వీట్ రెడీ. ఇలా చాలా సింపుల్గా క్విక్గా గోధుమ రవ్వతో స్వీట్ని చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో కనుక స్వీట్ని చేస్తే గుడిలో ప్రసాదంలో కమ్మగా చాలా టేస్టీగా కుదురుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.